నేను డాక్టర్ హేమ్ కుమార్ అండి. ఎంబీబీఎస్, ఎండీ అనస్థీషియా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండి. అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. మా దగ్గర అన్ని రకాల ఆపరేషన్లు జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే మోకాళ్ళ మార్పిడి, కీళ్ళ మార్పిడి, తర్వాత తలకు సంబంధించిన ఆపరేషన్లు కూడా అన్ని జరుగుతున్నాయండి మా దగ్గర. తర్వాత జనరల్ సర్జరీస్ అంటే ఏంటంటే అపెండిక్స్ కానీ, హెర్నియా కానీ, తర్వాత అన్ని రకాల ఆపరేషన్లు జరుగుతున్నాయి. తర్వాత సిజేరియన్ సెక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. తర్వాత ఐసీయూ విషయానికి వస్తే మా దగ్గర అన్ని రకాల విషయానికి ట్రీట్మెంట్ జరుగుతున్నాయండి. తర్వాత పాము కాటు, తర్వాత తేలు కాటు కానీ, స్కార్పియన్ బైట్ ఇట్లాంటివి కూడా మేము అన్ని కేసులు హ్యాండిల్ చేస్తున్నామండి. మా దగ్గర ఏంటంటే 99% రికవరీ అనేది ఉందండి. ఈవెన్ పారాక్వెట్ అంటే గడ్డి మందుకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మా దగ్గర జరుగుతుంది. మా దగ్గర ఏంటంటే 2 డయాలసిస్ మెషిన్లు ఉన్నాయండి. ఒక సిఆర్ఆర్టీ మెషిన్, అది కూడా డయాలసిస్ మెషిన్, పెద్ద డయాలసిస్ మెషిన్ ఉంది. సో ఏంటంటే మొత్తం 3 డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి మా దగ్గర. సో వీలైనంత త్వరగా మా దగ్గరికి వస్తే మా దగ్గర హీమోపర్ఫ్యూజన్ అనే ప్రొసీజర్, అంటే రక్తం శుద్ధి చేసే ఒక ప్రొసీజర్ జరుగుతుంది అనమాట. సో ఏంటంటే మీరు మందు తీసుకున్న వీలైనంత మటుకు మా దగ్గరకు వస్తే దాన్ని రక్తం శుద్ధి చేసి రక్తం ఆ ప్రొసీజర్ ద్వారా బయట పడేటట్టు మేము ప్రయత్నం చేస్తామండి. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత ఏంటంటే మా దగ్గర ఒక 3 వెంటిలేటర్లు ఉన్నాయండి. వెంటిలేటర్ సదుపాయం కూడా ఉంది. సో ఏంటంటే పాము కాటు జరిగిన వాళ్ళకు ఏంటంటే సడన్ గా దమ్ము అవస్థ రావడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఏంటంటే అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ అనేది పడిపోతుంది. సో వెంటనే మేము ఆక్సిజన్ అందించడానికి మా తరఫున మేము ట్యూబ్ వేసి వెంటిలేటర్ సపోర్ట్ అనేది ఇస్తామండి. సో ఏంటంటే వీలైనంత మటుకు మా దగ్గరికి వస్తే మా దగ్గర అన్ని విధాల సదుపాయాలు ఉంటాయి కాబట్టి బయటపడే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. నేను కోరుకుంటున్నాను.